ఏమిటో దినం? మదర్స్ డే కాదు, ఫాదర్స్ డే కాదు, వాళ్ళు ఇది హోలీ స్పిరిట్స్ డే, పెంతెకోస్తు పండగ, పెంతెకోస్తు పండగ దినం. అయితే ఇది నాకు నిన్న రాత్రి వరకు నాకు గుర్తింపు రాలేదు. నిన్న రాత్రి వరకు వేరే ప్రసంగం నా హృదయంలో, నా మనసులో కొన్ని వారాలుగా తిరుగుతూ ఉంది. పోయిన ఆదివారం డానీ మాట్లాడాడు, ఇక్కడికి నేను మాట్లాడలేదు. కనుక ఈ 2 వారాలకు కూడా ఇదే ఒక ఆలోచనతో ఉన్నాను. అది అనౌన్స్ చేయను, ఎందుకంటే చేస్తే వాళ్ళు మీరు ఇంకా ఏమవుతుందో తెలియదు. ఆసక్తి ఉండొచ్చు, లేకపోతే తెలిసింది నేను వదిలేయచ్చు. కనుక అది మాట్లాడుతున్న తర్వాత అది ఒక ప్రత్యేకమైన అంశం. చాలా నాకు చెప్పాలంటే కొంతకాలంగా అది నా లోపల నలుగుతూ ఉన్న అంశం. అది ఒక ఆదివారం సరిపోదు, కానీ ఆదివారం ప్రారంభించి వదిలేస్తున్న తర్వాత వేరే సమయం తీసుకొని కొన్ని రోజులు అది బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే అకస్మాత్తుగా రాత్రి నుండి మళ్ళా సిద్ధపాటు మార్చుకోవలసిన పరిస్థితుల్లో ఈ దినమందు దేవుని వాక్యంలో నుండి అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఈ పెంతెకోస్తు పండగ దినమందు జరిగిన విషయాన్ని మనందరము ధ్యానము చేద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ వచనాలు మీ ముందు ఈ ఉదయకాలం ముందు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ సందర్భం మనం ఆలోచన చేస్తే శిష్యులు యొక్క పరిస్థితి, వారు ఎలాగున్నారు, ముఖ్యంగా ఈ పెంతెకోస్తు పండగ దినానికి ముందు జరిగిన సంఘటన మనకు తెలుసును. ప్రభు ఆరోహణం అయ్యాడు. ఇంకా వెనక్కి వెళ్తే ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఇంకా వెనక్కి వెళితే ప్రభు శిలువలో మరణించాడు. ఇంకా వెనక్కి వెళితే ప్రభు శిష్యులతో కలిసి ఆఖరిసారిగా పస్కా భోజనమును భుజించి ఆ తర్వాత గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థించి ఆ ప్రార్థించిన తర్వాత ఆయన అప్పగింపబడి సిలువ వేయడానికి నిర్ణయించబడడం, తీర్పు తీర్చబడడం, ఇవన్నీ కూడా జరిగాయి. అది యెరూషలేములో జరుగుతున్న ఈ సంఘటనలన్నింటిలో మనం గమనిస్తే శిష్యులు చాలా నిరాశతో ఉన్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా పోయాయి. వారి యొక్క ఎక్స్పెక్టేషన్, వారి యొక్క ఆశ ఏమిటి అని అంటే ప్రభు రాజు అవుతాడు. దావీదు సింహాసనం మళ్ళా ప్రతిష్ఠించబడుతుంది, పునరుద్ధరించబడుతుంది. దావీదు స్థానంలో ప్రభు యేసుక్రీస్తు నుండి ఏలుబడి చేస్తాడు. ఈ యొక్క రోమీల యొక్క ఏలుబడి మన నుండి లేకుండా పోతుంది. మరి స్వతంత్రం అవుతాం. ఇంకా చెప్పాలంటే యేసు రాజు అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు శిష్యులందరిలో కూడా ఒక పెద్ద ప్రశ్న, నెంబర్ 2 ఎవరు? నెంబర్ 1కి ఎవరు పోటీ పడలేదు. 1 యేసు ప్రభువే. కానీ నెంబర్ 2 ఎవరు? నేనంటే నేను అని 12 మంది కూడా వారు తగులాడుకుంటున్న పరిస్థితి వాక్యంలో చూస్తాం. తీరా చూసినప్పుడు యెరూషలేము జయప్రవేశం మనం చూస్తాం. ప్రపంచమంతా, లోకమంతా కూడా ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా మట్టలతో ప్రభుని ఆహ్వానం పలుకుతూ, రాజును ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు శిష్యులు ఎంతో ఆనందిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన అప్పగించబడడం, సిలువ మరణానికి అప్పగించబడడం, మరి చనిపోవడం, మళ్ళా తిరిగి లేచాడనే వార్త రావడం, ఆ తర్వాత చూసినప్పుడు మళ్ళా కొంతకాలం వారితో ఉన్నాడు ప్రభు. 40 రోజులు ఉన్నాడు. ఉండి మళ్ళీ అకస్మాత్తుగా ఒకరోజు ఆరోహణమై వెళ్ళిపోయాడు. కనుక చూసినప్పుడు వారు ఎంతో నిరాశ. ఒకసారి నిరాశ కాదు, సిలువ మరణానికి అప్పగించబడినప్పుడు నిరాశపడ్డాడు. పేతురు అనుకున్నాడు, ప్రభు నేను పట్టుకున్నారు కదా, నేను నరికేస్తానని చెప్పి కత్తి తీశాడు. మరి పేతురు మరి దుడుకు స్వభావం, కంగారులో గాబరాలు ఏం చేస్తాడుగా మెడ నరకబోయి చెవి నరికేశాడు. లేకపోతే మెడ నరకాలి తను చెప్పాలంటే, అంతటి కోపంతో ఉన్నాడు. కానీ ప్రభు నన్ను కత్తి లోపల పెట్టన్నాడు. ఆ చెవినేమో స్వస్థపరిచాడు.
అది ఇదేంటి ఇంత ఇలాంటి కార్యం ఏమిటి అనేది వారికి అర్థం కాలేదు. సిలువ తీసుకుని వెళ్తున్నారు, కొడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ ప్రభు మాట్లాడడం లేదు. ఆయన శక్తి, ఆయన బలాన్ని ఉపయోగిస్తే, ఆయన ఒక మాట సెలవిస్తే ఆకాశం నుండి పరలోకం అనేక దూతల సమూహాలు రాగలవు. కానీ ఇవేవి వినియోగించుకోకుండా బాధ కష్టం అనుభవిస్తున్నప్పుడు వీరంతా చాలా నిరాశతో ఉండిపోయారు, నిస్పృహలో ఉండిపోయారు. మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే మనకి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఆశలు మనకు ఉంటాయి, కొన్ని ఆలోచనలు మనకు ఉంటాయి. అవి జరగకపోతే మనకు చాలా బాధ కలుగుతుంది. ఇది చాలా కాలం జరిగిన సంఘటన. మన హాస్టల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్న కాలంలో ఒకసారి నేను శ్రీకాకుళం వెళ్ళాలి. ఇప్పుడు మనకు బళ్ళు ఏమి లేవు, కార్లు ఇదేమి లేదు. అయితే బస్సులో వెళ్ళడానికి ఆ రోజుల్లో 3 స్టాపులు ఉండేవి. పాలకొండ నుంచి శ్రీకాకుళం ఇప్పుడు ఉన్నాయేమో కానీ. అయితే ఆ 3 స్టాప్కి చాలా రష్ ఉండేది. అప్పుడు ఇంకా స్త్రీలకు ఉచిత బస్సులు లేవు, కానీ మరి చాలా రష్ మాత్రం విపరీతంగా ఉండేది. స్త్రీలు మాత్రమే అంత జనం ఉండేవారు. కనుక ఆ రష్లో వెళ్ళడానికి సీటు కావాలి అని ఆలోచించి మన హాస్టల్లో ఒకడు ఉండేవాడు, రాజు అని. అందరిలో కొంచెం చురుకైన వాడు, తెలివైన వాడు. కానీ వాడిని పంపించారు, నాకు సీటు ఉంచి నువ్వు కూర్చొని నేను వస్తాను, వచ్చిన తర్వాత నువ్వు లేచిపోయి ఇంటికి వచ్చేది కానీ ఆయన చెప్పినప్పుడు వాడు వెళ్ళాడు. నా నమ్మకం ఏమిటంటే, నా ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే, వెళ్ళేసరికి దూరం నుంచి చూస్తే బస్సు నిండా జనం ఉన్నారు, నాకేం పర్వాలేదు. ఎందుకంటే నాకు ఎవరున్నాడు లోపల? రాజు ఉన్నాడు, సీట్లో కూర్చొని ఉంటాడు. నేను వెళ్ళి చేయవలసిన పని ఏదనగా వాడు ఎక్కడున్నాడో చూసుకుని వాడు పక్కన పెడితే వాడు లేచిపోతాడు, నాకు సీట్ ఉంటుంది. బస్సు ఎక్కానండి, జనాలు తోసుకుని లోపలికి, ధైర్యంతో లోపలికి, గొప్ప ఎక్స్పెక్టేషన్తో లోపలికి వెళ్ళారు. ఎక్కడ వాడు లేడు. పోనీ మొదటి నుంచి చివరి వరకు వెళ్ళాను, ఒక లాస్ట్ సీట్లో కూర్చున్నాడేమో వెధవా అని. అక్కడ వెళ్ళాను, అక్కడ లేడు. బస్సు మొత్తం మీద లేడు. సరే మరి ఏం చేస్తాను, నిలబడి వెళ్ళిపోయాను శ్రీకాకుళం. మళ్ళీ అటు నుంచి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయింది. అయితే నా కోసం, నన్ను బస్సు సీటు కోసం వెళ్ళిన రాజు ఇంక ఇంటికి రాలేదు. మరి నాకు ఏ సీట్లు ఉంచాడో, ఎన్ని సీట్లు ఉంచాడో నాకు తెలియదు. చివరికి సాయంత్రం ఎప్పుడో వచ్చాడు. ఆ వచ్చినప్పుడు కొన్ని మొక్కలు, కొన్ని కాయలు, ఇవన్నీ తీసుకొని వచ్చాడు. నా ఎక్స్పెక్టేషన్ ఏమైంది? ఫెయిల్ అయింది. ఎంతో ఆశగా శిష్యులు చూసినప్పుడు అదే పరిస్థితి. మనకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రిని, నేను క్యాషియర్ని, లేకపోతే నేను ఆర్థిక మంత్రిని అవుతాను అనే భావనతో మీరు ఉంటే వారెంతో నిరాశకు, నిస్పృహకు లోనైన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు ప్రవచనాలు తెలుసును, ప్రవచన వాక్యాలు తెలుసును, కానీ వాటిని గ్రహించడంలో లోపం ఏర్పడింది. ఇశ్రాయేలు జనాంగం అంతా అదే సమస్య. వారు ఇదే సమయం ఇప్పుడే నవ్వు అనుకున్నారు, రైట్ నవ్వు అనుకున్నారు, కానీ అదంతా భవిష్యత్తులో ఉంది అనే సంగతి వారికి అర్థం కాలేదు. గత కొన్ని వారాలు మనం హబక్కూకు గ్రంథం మనం ధ్యానం చేశాం. హబక్కూకు గ్రంథం మనకు తెలుసు. హబక్కూకు ప్రశ్నలతో మొదలయ్యాడు. ముఖ్యంగా యూదులు, ఇశ్రాయేలు యొక్క దుష్టత్వాన్ని, వాడు చెడుతనము, వారి దేవుని భక్తి లేని ప్రవర్తన, వారు విగ్రహారాధన, అన్యాయం, అక్రమంగా ప్రవర్తిస్తున్న ఆ విషయాలను బట్టి ఇది ఎంతకాలం ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడు. ఆ జవాబు హబక్కూకు నచ్చలేదు. మళ్ళా దేవుడి సన్నిధికి వెళ్ళాడు. మళ్ళీ దేవుడు అతనితో మాట్లాడుతూ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక మాట అంటాడు ప్రభు అంటాడు 3వ వచనం చూస్తే, ఆ దర్శన విషయం నిర్ణయం కాలమున జరుగును. దేవుడు ఇచ్చిన దర్శనానికి అంటున్నాడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతుర పడుచున్నది, అది తప్పక నెరవేరును. ఇదంతా బాగానే ఉంది, ఆతురత పడుతుంది, తొందరపడుతుంది, దర్శనం నెరవేరుతుంది అని చెబుతున్నాడు. అయితే ఏమంటాడు తర్వాత? అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆలస్యం అవుతుంది, ఆలస్యం అయినా సరే నువ్వు కనిపెట్టాలి, ఇది తప్పక జరుగుతుంది. దేవుని వాగ్దానములు అన్నీ అంతే. ఏ వాగ్దానము కూడా ఆయన మరిచిపోడు. మనం మర్చిపోవచ్చు, మన తరాలు గతించిపోవచ్చు. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం 400 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా
ఆయన గుర్తుపెట్టుకొని ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆయన చేస్తున్న వాగ్దానం తప్పనిసరిగా నెరవేర్చు దేవుడు అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ చూస్తే ఈరోజు ఈ సందర్భం మనం చూసినప్పుడు యేసు ప్రభు ఈ పెంతెకోస్తు పండుగ దినానికి ముందు చూసినప్పుడు వారికి ఇచ్చిన ప్రభు యొక్క మాటలు ఏమిటి, వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఆయన పునరుత్థానుడై 40 దినముల పాటు తను తాను కనపరుచుకున్న తరువాత ఆయన చెప్పిన మాటలు మనం చూస్తే ముఖ్యంగా ఒకసారి లూకా సువార్తకు వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. ఈ అపోస్తల కార్యాలు, లూకా సువార్త గ్రంథము కూడా, 2 సువార్త కూడా లూకా రచించాడు. కనుక లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం మనం చూస్తే 46 నుండి మనం గమనిస్తే, క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేస్తున్నది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచునుడని వారితో చెప్పాను. ఇక్కడ ప్రభువు యొక్క ఆఖరి మాటలు లూకా సువార్తలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం మనం చూసినట్లయితే పోయిన సంవత్సరం లూకా సువార్త 24వ అధ్యాయంలో అమ్మాయి ఆ మార్గాన్ని గురించి చాలా అధికంగా మాట్లాడాను. దాని తర్వాత ప్రభు అంటున్నాడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోని ప్రవక్త గ్రంథంలోని కీర్తనలు నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవని 44వ వచనం చదువుతున్నాను. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, ప్రభువారు తెరిచి వారు చెబుతున్న మాట ఏదనగా క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతుల నుండి లేచుననియు. ఇది అంతకుముందు ఎప్పుడో చేసిన వాగ్దానం, కొన్ని వందల సంవత్సరాల క్రితం. అది వారి యొక్క జీవితకాలంలో జరిగింది. క్రీస్తు శ్రమపడి 3వ దినాన్ని తిరిగి లేచిన సంగతి వారు చూచారు. తర్వాత యెరూషలేము మొదలుకొని సమస్త జనములు ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణను ప్రకటింపవలని వ్రాయబడి ఉంది. ఇది కూడా దేవుని యొక్క ప్రవచనం. మీరు ప్రకటించాలి, సువార్తను ప్రకటించి అనేక మంది ప్రభుత్వం తీసుకొని రావాలి. అది ఇంకా జరగలేదు, భవిష్యత్తులో ఉంది, అది జరుగుతుంది అని చెబుతూ ఈ సంగతులు అనగా నేను చెప్పిన వీటన్నిటికీ వీరే సాక్షులని ప్రభు వారికి సాక్ష్యములకు వారిని అప్పగిస్తూ ఆయన అంటున్నాడు ఇక్కడ 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తున్నది మీ మీదకి పంపుచున్నాను. ఈ తండ్రి వాగ్దానం పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం ఆ బైబిల్ అంతట్లో మనం చూస్తాం. తండ్రి యొక్క వాగ్దానం అది. ఆ వాగ్దానం పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఇండుడని వారితో చెప్పారు. మీరు పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి, మీరు వెళ్ళిపోవద్దు, యెరూషలేములోనే ఉండండి. ఎప్పటి వరకు? పైనుండి శక్తి. ఈ పరిశుద్ధాత్మ నింపుదలను గురించి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏదనగా పైనుండి శక్తి పొందు వరకు మీరేం చేయాలి? పట్టణంలో నిలిచి, లేదా పట్టణంలో మీరు వెయిట్ చేయండి, కనిపెట్టండి, అక్కడే ఉండండి, వెళ్ళిపోకండి. ఇంకా దేవుడి వాక్యంలో మనం చూస్తే ప్రభు సిలువకు అప్పగించబడినప్పుడు దాని ముందు శిష్యులతో చెప్పిన మాట ఏదనగా, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, కానీ నేను మరలా మిమ్మల్ని గలిలయలో కలుసుకుంటానన్నాడు ప్రభు. గలిలయ కలుసుకుంటానని చెప్పాడు ప్రభు. పునరుత్థానం తర్వాత మరియకు ఆ స్త్రీలకు చెప్పిన మాట ఏదనగా, ఇదిగో పేతురు చెప్పు, మిగతా వారు చెప్పు, నేను గలిలయ వెళ్ళమన్నాను కదా, అక్కడ కలుసుకుంటాను. కానీ శిష్యులు చూస్తే ఎవరు గలిలయ వెళ్ళలేదు, అందరూ ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసిన ప్రభు అంటాడు, మీరు గలిలయ వెళ్ళండి, నేను ఆరోహణై పరలోకాన్ని వెళ్ళిపోతున్న ఆ ప్రదేశం నుండి ఉండిపోక, లేకపోతే ఇక్కడ నుంచి మీరు గలిలయ వెళ్ళిపోక, మీరు వెళ్ళవలసిన ప్రదేశం ఏదనగా యెరూషలేములకు మీరు వెళ్ళి అక్కడ కనిపెట్టండి. ఆయన బేతని వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. బేతని ఎవరు ఊరు? మార్తా, మరియా, లాజర్ల ఊరు. ఈ ఆఖరి వారం ప్రభు ఎక్కువ అక్కడే గడిపాడు. మళ్ళీ ఆరోహణం అవుతున్న 40 దినాల తరువాత మళ్ళీ తిరిగి బేతనీకి బయలుదేరి వెళ్ళాడు. బేతనీలో అక్కడ ఉంటుండగా ప్రభు ఏం చేశాడు? వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకి నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి.
ప్రభు యొక్క 40 దినాల మిషన్ పూర్తయింది. ఆయన పూర్తయిన సందర్భం మనం చూస్తే అంతవరకు దుఃఖము బాధతో ఉన్న ఈ శిష్యులు మహా ఆనందముతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. ప్రభు చెప్పిన ప్రదేశానికి వారు వెళ్ళి ఏం చేస్తారు? ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండరి. ఇక్కడ దేవాలయం మాట రాయబడింది. తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూస్తే వారు ఎక్కడికి వెళ్ళారనట అనగా మళ్ళీ తిరిగి మేడగదికి అక్కడే వారు ఉన్నట్టుగా చూస్తాము. కానీ ఈ పండగ దినమందు దేవుని మందిరానికి వచ్చారు. ఆ మందిరంలో వారు ఉంటుండగా దేవుని యొక్క ఆత్మచేత నింపడిన సంగతిని గురించి పోయిన సంవత్సరం మాట్లాడి ఉన్నాను. అది మీకు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు. అది అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ పెంతెకోస్తు అని పండగ దినమందు ఇక్కడ మీరు పైనుండి శక్తి పొందుతారు. ముందు వచనాల్లో ప్రభు చెప్పాడు. లూకా సువార్త అపోస్తల కార్యములో మనం చూస్తాం. మీరు శక్తిని పొందుతారు, పైనుండి మీరు శక్తిని పొందుతారు, బలమును పొందుతారు. దానితో నేను మీకు అప్పగించిన పని చేయడానికి మీకు కావలసిన బలం వస్తుంది. యూ షల్ రిసీవ్ పవర్ అన్నాడు. ఆ శక్తిని పొందుకుంటారు. ఇది ఎలాంటి శక్తి అనగా ఇది పైనుండి వచ్చిన శక్తి. తర్వాత ఇది పరిశుద్ధమైన శక్తి. తర్వాత ఇది అన్నిటికీ అతీతమైనది, ట్రాన్సెండెంట్ పవర్. ఇది ఏదో కొన్నిటికి కొంత వాటికి పనిచేసి కాదు, అన్నిటికీ అతీతమైన స్థాయిలో ఉండే బలమైన శక్తి అని మనవి చేస్తూ ఉన్నాను. ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. ఆయన మీ మీదకి వస్తారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఆ శక్తిని, ఆ బలాన్ని మీరు పొందుకుంటారనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు అంటాడు ఇక్కడ అపోస్తలుల 1వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. యెరూషలేము మొదలుపెట్టి యూదయ సమరయ దేశములందంతటా ఆ తర్వాత భూదిగంతముల వరకు ఈ మాటలు శిష్యుల జీవితాలను నెరవేరాయి. వారు యెరూషలేము యూదయ సమరయ భూదిగంతాలు కన్నప్పుడు సర్వలోకానికి సువార్త. మన దేశానికి కూడా ఆ శిష్యుల్లో ఒకడైన తోమా వచ్చాడు. భూదిగంతముల వరకు సువార్త వ్యాపించింది. అది ఆ రోజుల్లో జరిగిన ఆ కార్యం మరొకసారి మన కాలములో మన ద్వారా జరగాలని దేవుని యొక్క చిత్తమని విశ్వసిస్తూ ఈ మాటలు మీతో ఉదయకాలమందు మాట్లాడుతూ ఉన్నాను. అయితే ప్రభు అన్నాడు, మీరు పైనుండి మీరు శక్తిని పొందుకుంటారు, కానీ మీరు ఉండండి, యెరూషలేములో ఉండండి. ప్రభు అక్కడ వారికి టైం టేబుల్ ఇవ్వలేదు. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది, ఏ దినమందు అనే మాట ప్రభు తన శిష్యులకు చెప్పలేదు. మీరు వెళ్ళండి అని అన్నారు ప్రభు. అయితే ప్రభు చెప్పిన మాటల్లో శిష్యులు వారు టైం ఫ్రేమ్స్ వారు ఏర్పాటు చేసుకున్నారు. వారి సొంత ఆలోచన ప్రకారంగా ప్రభు మళ్ళా తిరిగి వస్తానని చెప్పాడు. యోహాను సువార్తకి చాలా చోట్ల మనం చూస్తాం ప్రభు అన్న మాటలు. ఆనాటి శిష్యులు, తర్వాత ఆనాటి ఆదిమ సంఘం వారు ఏమనుకునేవారు అంటే ఏ రోజైనా ప్రభు వచ్చేస్తారు. ముఖ్యంగా వారి ఆశ వారి జీవిత కాలంలో ప్రభు వచ్చేస్తాడు అనే ఆశతో వారు ఉండేవారు. వారికి ఆ టైం టేబుల్ లేకపోతే ఆ ప్రణాళిక దేవుడు వారికి ఇవ్వలేదు. దాంతో ప్రతి దినము కూడా ప్రభు వస్తాడు, ఈ రోజేమో అన్నట్టుగా వారు ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే మొదట అలాగ ఉండేది. తర్వాత కాలము జరుగుతూ ఉంటుండగా జరగలేనప్పుడు మరి ఎప్పుడో వస్తాడులే అని ఒక రకమైన నిర్లక్ష్యం, నిర్లిప్తత మనకు ఏర్పడింది. కానీ ప్రభు చేస్తున్న వాగ్దానం తప్పనిసరిగా జరుగుతుంది, జరగడానికి ఆతురపడుతుంది. కానీ ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి, మనం ఎదురు చూడాలి. సువార్తలో ప్రభు కొన్ని ఉపమానాలు చెబుతూ యజమాని దూరదేశం వెళ్ళాడు. అతను వచ్చినప్పుడు ఏ సావుకుడైతే ఆ యజమాని కొరకు ఎదురు చూస్తూ తను అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తాడో వాడు మెప్పును పొందుతాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఉండగా ఏ రోజైనా యజమాని వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నా పనిని ఆయన చూపించాలి, నన్ను నమ్మకస్తులుగా ఆయన చూడగలగాలి, ఆయన మెప్పునకు నేను గురి కావాలి అనే ఆశతో ఉండాలి అనే ఉపమాన రీతిగా ప్రభు మనం చెబుతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క సంగమా మన రోజు కూడా ఎక్స్పెక్టేషన్తో ఏ రోజు కారోజు ప్రభు ఈరోజు వస్తాడేమో, ప్రభు రాకడ వస్తుందేమో, ప్రభు రాకడ కొరకైన సిద్ధపాటు కలిగిన వారంగా, ఎదురు చూస్తున్న వారంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. అయితే శిష్యులు చెప్పినప్పుడు మీరు కనిపెట్టండి, యెరూషలేము వెళ్ళండి, యెరూషలేము మీరు కనిపెట్టండి అని చెప్పినప్పుడు ఎంతకాలం ప్రభు ఈరోజా, రేపా, ఎల్లుండా, ఏమో ఎల్లుండి జరుగుతుందా, లేకపోతే ఇంకా ప్రభు చెప్పినట్టు త్వరలో నేను వాగ్దానం చేసి మీ వద్దకు నేను పంపిస్తాను, మీరు చేయవలసిన పని యెరూషలేము వెళ్ళండి, మీరు
కనిపెట్టండి. కనుక వారు ఏం చేస్తారు? అపోస్తలుల మొదటి అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి, ఇందాక లూకా రాసిన సువార్త లూకా అంటాడు వారు మళ్ళీ యెరూషలేము దేవాలయంకి వెళ్ళారంటాడు. కానీ ఇక్కడ దేవాలయంకి వెళ్ళారు. తనకి ఇంకా వివరణ ఇస్తున్నాడు లూకా. బస చేయుచుండి మేడగదిలోనికి ఎక్కిపోయి. వారు ఎవరనగా ఎవరెవరు వెళ్ళారు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారును, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రు. ఎంతమంది ఉన్నారు వీరు? ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు ఉన్నారు. 120 మంది ఆ మేడగదిలో ఉన్నారు. అందులో యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా ఉంది అని మనవి చేస్తూ ఉన్నారు. వారందరూ కలిసి వారు ఏం చేస్తున్నారు? వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, నీ వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మా యొద్దకు పంపించు, అది ఎప్పుడు మీకు కనిపెడుతూ ఉన్నాం అని ఏక మనసుతో ప్రభు ఇచ్చిన మాటను వారు నమ్మి ఏక మనసుతో వారు చేస్తూ ఉన్నారు. అది 2వ అధ్యాయం మొదటి వచనం వచ్చే సమయానికి పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆ పండుగ రోజు వీరందరూ కూడా ఒక చోట ఉన్నారు. అంతకుముందు ప్రభు పునరుత్థానమైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందరూ ఉన్నారు, కానీ తోమా లేడు. మరి తోమా ఏ పని మీద వెళ్ళాడు? ప్రభు వచ్చాడు, ప్రభు దర్శించాడు, తోమా లేడు. దాంతో తర్వాత తనకు చాలా ఇబ్బంది అయిన పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు. కొన్ని వారాలు మనం ఆగవలసిన పరిస్థితి తనకి ఏర్పడింది. కానీ ఇక్కడ చూస్తే ఆ తోమా అనుభవం నుంచి సంఘము నేర్చుకున్నారు. ఈ 120 మంది అందరూ కూడా అక్కడ ఉన్న తోమా కూడా అక్కడే ఆ రోజు ఉన్నాడు. ఒకసారి తప్పు చేస్తాం, ఆ తప్పు చేసిన తర్వాత తప్పు అని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కొంతమంది తప్పు అని తెలిసిన చేసిన తప్పునే మరలా చేస్తూ ఉంటారు. వేరే ఫలితం రావాలని ఆశిస్తారు. చేసిన తప్పే చేస్తూ ఉంటే ఫలితం వేరుగా రాదు. ఆ తప్పు ఏ ఫలితం ఉందో ఆ ఫలితమే వస్తుంది. కానీ కొంతమంది ఈ ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. ఎందులే, ప్రతి ఆదివారం ఒకటే కదా, అదే కదా జరుగుతుంది, ఏమవుతుంది చెప్పలేము. ఏ రోజు ఏ కార్యం జరుగుతుందో, ఏ రోజు ప్రభు సాక్షాత్తు మన ముందుకు దిగివచ్చి ఆయన ఉన్నాడు ఇక్కడ. కానీ తను తాను ప్రత్యక్షపరచుకునే సందర్భాలు ఆయా సమయాల్లో జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు అనేది ఎవరూ కూడా చెప్పలేము. ప్రభు దర్శించే కాలం, ప్రభు ఇక్కడ ఉన్న కాలంలో ఎవరైనా ప్రభు తాకి దర్శించి తనకి ప్రభావాన్ని కనపరిచే కార్యం జరగవచ్చు. తను పునరుత్థాన శక్తిని రుజువు చేసుకునే కార్యం జరిగినప్పుడు మనం లేకపోతే మళ్ళీ తిరిగి అలాంటి అనుభవం కావడానికి కొంతకాలం కనిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ శిష్యులు దాని నుండి పాఠం నేర్చుకునే వారే అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. ఈ పెంతెకోస్తు పండుగ అంటే ఏమిటి? ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్. ఇది ఏమిటి అని ఆలోచన చేస్తే దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇది ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ అంటారు, అనగా కోత కాలము యొక్క పండుగ. ఇది కోతల పండుగ అని కూడా అంటారు. తర్వాత ఫీస్ట్ ఆఫ్ ఇన్గ్యాదరింగ్, సమకూర్చుకునే పండుగ. తర్వాత ఇది ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అనగా వారాల పండుగ అని కూడా దీన్ని సంబోధిస్తూ ఉంటారు. వారాలు అన్నప్పుడు ఏమిటో వారాలు అనగా వారముల వారం అనగా 7 వీక్ ఆఫ్ వీక్స్ అంటాం దాన్ని. అనగా వారానికి 7 రోజులు కనుక వారం అంటే 7 రోజు 7 వారాలు అన్నప్పుడు 7 ఏళ్ల 49 దినాలు. ఈ 49 దినాలకి ఆ తర్వాత రోజు 50వ రోజు పెంతెకోస్తు అనే పండుగ దినం. 7 వారాల తర్వాత వచ్చే రోజు, 49 రోజుల తర్వాత వచ్చే 50వ రోజు అది పెంతెకోస్తు. ఆ పేరు దానికి 50 పెంటె అనే మాటను బట్టి దానికి ఆ పెంతెకోస్తు అనే పేరు వచ్చిందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ 50 రోజుల ఈ పండగ ఎప్పటి నుంచి 50 రోజుల లెక్క? పస్కా పండుగ నుండి, అనగా యేసు ప్రభు మరణించిన ఆ రోజు మొదలుకొని 50 రోజులు లెక్కిస్తే 50వ రోజు పెంతెకోస్తు పండుగ వస్తుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసిన తెలుగు తర్జుమాలో పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్ తర్జుమాలో కూడా అలాగే ఉంటుంది. కానీ కింగ్ జేమ్స్ వెర్షన్లో, పాత బైబిల్లో మనం చూస్తే రాయబడిన మాట ఏదనగా, సో వెన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ హ్యాడ్ ఫుల్లీ కమ్,
దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ సడన్లీ. ఇది కింగ్ జేమ్స్ వర్షన్లో ఈ తర్జుమా చేయబడ్డారు. ఏమన్నారంటే, వెన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ హ్యాడ్ ఫుల్లీ కమ్, అనగా పెంతెకోస్తు పండుగ దినము సంపూర్తిగా వచ్చినప్పుడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏదనగా ఆ దినము కొరకు ప్రభు కనిపెడుతున్నాడు. ప్రభు శిష్యులు చెప్పలేదు, నేను పెంతెకోస్తు పండుగ దినమందు నా ఆత్మను క్రమరిస్తాను కనుక మీరు వెళ్ళండి, ఈ 50 రోజులు మీరు నచ్చిన పని చేసుకుంటూ తిరిగాడుతుండండి, మీ కాలక్షేపాలు మీరు చేసుకోండి, 50 రోజులు రండి, మిమ్మల్ని ఆత్మతో నింపుతానని అనలేదు. అని ఏమన్నాడు, పంపిస్తాను వెంటనే, కానీ మీరు ఏం చేయాలి, కనిపెట్టాలి. మీరు అక్కడ ఉండండి 50 రోజులు. కానీ 50 రోజుల్లో ఏ దినమందు పరిశుద్ధాత్మలు వస్తారో వారికి తెలియదు. కానీ పరలోకమందున దేవుని యొక్క నియంత్రణలో ఉంది, ఆయనకి తెలుసును, కానీ వారికి చెప్పలేదు. చాలాసార్లు దేవునికి తెలిసినవన్నీ కూడా మనకి చెప్పడు. ఆయన కొంతవరకే చెబుతాడు, కొంతే చూపిస్తాడు మనకి. అది ఎప్పుడు ఏమిటి ఆ ప్రణాళిక, టైం టేబుల్ ఆయన దగ్గరే ఉంచుకుంటాడు. ప్రభు రాకడ గురించి కూడా నేను వస్తానని చెప్పాడు. అయితే ప్రభు అంటాడు, అది నాకు కూడా తెలియదు, ప్రభు చెప్పడం లేదు మనకి, నా తండ్రికే తెలుసు, కనుక నా దగ్గర సమాచారం లేదు. నేనైతే తలుపు యొద్దే ఉన్నాను, గో అనరానే వచ్చేస్తాను నేను. తండ్రి నుంచి అనుమతి రాగానే వచ్చేస్తాను. ఎంతసేపు పడుతుంది? కనుక ఇక్కడ ప్రభు ఆ పెంతెకోస్తు పండుగ దినం పూర్తిగా వచ్చినప్పుడు, సో వెన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ హ్యాడ్ ఫుల్లీ కమ్. గలతీ పత్రికలో మనం చూస్తాం, ప్రభు అంటాడు, పౌలు అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు యేసు స్త్రీ యందు జన్మించాడు. ఎప్పుడది? ప్రభు జన్మదినము, పుట్టిన సమయము, ఆ సందర్భం చూసినప్పుడు ప్రభు అంటాడు, పౌలు అంటాడు, కాలము సంపూర్ణ, వెన్ ద టైమ్ హ్యాడ్ ఫుల్లీ కమ్. ఆ కాలము సంపూర్తికి వచ్చినప్పుడు, అనగా ఆ కాలం ఎప్పుడు అనగా రోమా సామ్రాజ్యపు ఏలుబడి కాలము. అక్కడ కైసరు ఔగుస్తు, తర్వాత వీరందరూ ఏలుబడి చేస్తున్న ఆ ప్రదేశము, మరియా, తర్వాత ఇవన్నీ కూడా ప్రభు ముందుగానే ఏర్పాటు చేసుకొని అవన్నీ పర్ఫెక్ట్గా ఏర్పాటైన తర్వాత ఆ దినం వచ్చినప్పుడు ప్రభు తన కుమారుని లోకానికి పంపాడు. కనుక దేవుడు చేసే ప్రతీది కూడా క్రమం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, నియమం ఉంటుంది. ఏది కూడా అనుకోని రీతిగా ఆయన చేయడు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని కార్యాలు మనం చెప్పలేమండి, మనకు తెలియదండి, అదో దైవాధీనం అంటారు. దైవాధీనం అంటే దాని అర్థం ఏమో, మీరు టైంకి చచ్చి రండి అని చెప్పామనుకుంటే ఏమంటారు, ఏమోనండి దైవాధీనం అంటే దాని అర్థం ఏమిటి, మేము ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాం, దైవాధీనం అనగానే మా ఇష్టం, మేము ఎప్పుడైతే అప్పుడు వస్తాం, దేవుడు మమ్మల్ని ఎప్పుడు అలమంటే అప్పుడు తీతాం. ఇంకా పూర్తిగా అన్ని మాటలు కూడా దేవుని వాళ్ళ చెవులతో దేవుని స్వరాన్ని వింటూ, దేవుడు చెప్పినట్టుగానే నడుస్తూ, దేవుడు చెప్పినప్పుడే తింటూ, దేవుడు చెప్పినట్టే అన్ని పనులు చేస్తున్నట్టుగా. ఏమోనండి, ఎప్పుడో దేవుడు మమ్మల్ని పిలుచుకుంటాడో, దేవుడు మమ్మల్ని ఎప్పుడు రమ్మంటాడో, ఎప్పుడు చేయమంటాడో, ఇవన్నీ చూసినప్పుడు ఆలోచన లేకుండా, ప్లాన్ లేకుండా, ప్రోగ్రాం లేకుండా ప్రవర్తించేవారు అనుకుంటారు, మా దేవుడు కూడా అలాంటి వాడే అనుకుంటారు. దేవుడు అలాంటి వాడు మాత్రం కూడా కాదు. ఆయన ప్రోగ్రాం ఉంది, టైం టేబుల్ ఉంది, ప్రణాళిక ఉంది, దాని ప్రకారంగా ఖచ్చితంగా ఆ నెరవేర్చే దేవుడు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ దినము, ఆ పండుగ దినం సంపూర్తిగా వచ్చినప్పుడు అక్కడ చూస్తే 2వ వచనంలో, ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండారు. అకస్మాత్తుగా, suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled the whole house where they were sitting. వారు కూర్చున్న స్థలం అంతా కూడా దేనితో నింపబడింది? ఒక గొప్ప శబ్దముతో. ఆ శబ్దం ఎలాంటిది? రషింగ్ మైటీ విండ్, అనగా వేగంగా వీస్తూ ఉన్న బలమైన గాలితో నిండిన వచ్చినట్టుగా శబ్దం వచ్చింది. ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. ఇది ఎప్పుడు ఎలా జరిగింది? సడన్గా, అకస్మాత్తుగా, అనగా ఒకేసారి భీకరమైన తుఫాను వస్తే ఎలాగుంటుందో, గాలి వస్తుంది, శబ్దం వినబడుతుంది, భీకరంగా వేగంగా వీస్తున్న గాలి. మన గాలికి మనకు తెలుస్తున్న హుదూదు ఇవన్నీ మనం చూసాం. అప్పుడు మన మందిరంలో చాలా తక్కువ మంది ఉన్నాం. ఈ కిటికీలు ఇవన్నీ చూస్తే ఏమవుతాయా అని భయం వేసింది. కానీ దేవుని కృపలు అంతకుముందే కిటికీలన్నీ కూడా గెడలు వేయించాను, ఆ ముందు వారమే. అది ఒకవేళ అది వేయించుండకపోతే జరిగేది ఎదురుగా కిటికీలన్నీ తెరుచుకునేవి, ఈ రూఫ్ అంతా ఎగిరిపోయే ప్రమాదం ఏర్పడి ఉండేది. అంత బలమైన గాలి.
కానీ ఇది ఎక్కడ జరుగుతుంది? గాలి బయట కాదు, బయటి గాలి లేదు, బయటి తుఫాను లేదు, బయటి విపరీతమైన ఈ శబ్దము లేదు. కానీ ఎక్కడ ఉంది అని అంటే ఇదంతా కూడా లోపల ఉంది. వారు కూడి ఉన్న చోటు, ఆ స్థలం, ఆ గది అంతా కూడా ఇది నిండిపోయిన పరిస్థితి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ యొక్క తుఫాను, ఈ గాలి లోపల నిండి ఉంది. ఈ సంబంధం మనకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంది. వెనక్కి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇక్కడ నికోదేముతో, వృద్ధుడైన ఈ బోధకునితో ప్రభువు చెబుతున్న మాటలు మనం విందాం. 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసిన తెలుగు తర్జుమాలో ప్రవేశింపలేడు అని ఉంది. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే అంటాడు, అన్లెస్ అ మ్యాన్ ఇస్ బోర్న్ ఆఫ్ స్పిరిట్ హీ కెనాట్ ఈవెన్ సీ ద కింగ్డమ్ ఆఫ్, దేవుని రాజ్యాన్ని కనీసం చూడలేడు. ఒక మనిషి మరలా తిరిగి జన్మిస్తేనే కానీ, ముఖ్యంగా ఆత్మయందు జన్మిస్తేనే కానీ, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడు. ఆ మాట పైన ఉంది, క్షమించండి, 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది ప్రభువు చెప్పిన మాట. అందుకే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు కొత్తగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలిగిన పరిస్థితి. ఈ రోజుల్లో మనకున్న పెద్ద సమస్య ఏదనగా, మనలో కొంతమందికి దేవుని రాజ్యముల గురించి అవగాహన కలగడం లేదు, తెలియడం లేదు, చూడడం లేదు. దేవుని రాజ్య విధానం అర్థం కావడం లేదు. దానికి కారణం ఏదనగా వారు తిరిగి జన్మించలేదు. తిరిగి జన్మిస్తే దేవుని రాజ్య విధానము కనబడుతుంది, దేవుని రాజ్య విధానము అర్థమవుతుంది. నేను కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలుగా బోధిస్తున్నది ఏదనగా దేవుని రాజ్య విధానము నేను బోధిస్తూ ఉన్నాను. నా సొంత మాటలు కావు ఇవి, నా సొంత జ్ఞానము కాదు, లేకపోతే నా తత్వము కాదు, నా ఫిలాసఫీ కాదు. నేను మాట్లాడుతున్నది ఏమిటి? దేవుని యొక్క వాక్యము, దేవుని రాజ్య విధానం. ఆ దేవుని రాజ్య విధానం ఎన్ని సంవత్సరాల నుంచి విన్నా కొంతమందికి అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు తిరిగి జన్మించలేదు అంటే దాని అర్థం నువ్వు రక్షించబడలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్య విధానాన్ని నువ్వు చూడలేక అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నావు అని అంటే దాని అర్థం యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించలేదు, రక్షించబడలేదు. ఈ రోజైనా, ఈ పెంతెకొస్తు పండుగ దినమందైనా మారు మనసు పొంది ప్రభుని మీ జీవితంలోకి ఆహ్వానించిన రాజ్య విధానంలోనికి ప్రవేశించవలసిందిగా మనవి చేస్తున్నాను. అది ప్రభు అంటే 5వ వచనం తర్వాత, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ఆ తిరిగి జన్మానుభవంలో నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. యేసు ప్రభు చెబుతున్న మాట ఏదనగా, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మనకు కారణవలసిన అర్హత ఏమిటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగా. అయితే మన సందర్భం పరిశుద్ధాత్మ గురించి కాబట్టి ఆత్మ విషయం మనం మాట్లాడుకుందాం. ఇది చూసినప్పుడు అంటాడు, బోర్న్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ మూలముగా. స్పిరిట్ అని ఇక్కడ ఉపయోగించిన పదం ఏదనగా న్యూమా అనే పదం ఉపయోగించాడు, గ్రీక్ పదం. ఆ న్యూమా యొక్క అర్థం ఏమిటి అనగా, దాన్ని ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు న్యూమాటిక్ డ్రిల్స్ అంటారు. అనగా ఒక గాలి, బలమైన గాలితో పనిచేసే యంత్రాలు, అనగా రాళ్ళు పగలగొట్టేవి. ఈ న్యూమాటిక్ మిల్స్ అంటాం, డ్రిల్స్ అంటాం, డ్రిల్ బిట్లు, ఇవన్నీ కూడా పనిచేసే పరికరాలు ఇది ఈ మాట నుంచే వచ్చాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇది న్యూమాటిక్ అనే పదం గ్రీక్ పదం న్యూమా నుంచి వచ్చిందని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ న్యూమాన్ గురించి, ఈ ఆత్మ గురించి అంటాడు ప్రభు. చూడండి అక్కడ, ఎనిమిదవ వచనం అంటాడు, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడను. ఆత్మ లేదా న్యూమా యొక్క ప్రభావం ఎలాగుంటుంది, ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళుతుందో తెలియదు, కానీ అది వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా నీకు తెలుస్తుంది. గాలి ప్రభావం ఎలాగైతే మనకు తెలుస్తుందో
ఆత్మ యొక్క ప్రభావం అది వచ్చి పోయే ఆ సమయంలో తప్పనిసరిగా మనకు తెలుస్తుంది అనే మాట చెప్తూ ఉన్నాడు. ఈ గాలి లేకపోతే ఈ న్యూమా దానికి ఇష్టమైన చోట అది వీస్తుంది, దాని శబ్దాన్ని నీవు వింటావు తప్ప అది ఎటు నుంచి వస్తుందో ఎటు వెళ్తుందో నీకు తెలియదు. కనుక ఈ ఆత్మ యొక్క లక్షణం స్వభావం మీదగా ఆ శబ్దము తెలుస్తుంది, ఆ తాకిడి మనం అనుభవిస్తాం అని ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇంకా ఈ భావాన్ని గురించి మనం ఇంకా వెనక్కి వెళ్తే అనగా తిరిగి జన్మించే ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేది ఏదనగా ఆత్మ మూలముగా మళ్ళా తిరిగి జన్మించే అనుభవంలో ఇది జరుగుతుంది. అనగా ఆత్మ యొక్క తాకిడి, ఆత్మ యొక్క శబ్దం, ఆత్మ యొక్క స్వరాన్ని మనం విని ముందుకు సాగే ఆ పరిస్థితి జరుగుతుంది. ఇది నికోదేవుకి మాత్రమే కాకుండా మనందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇంకా మనం వెనక్కి వెళితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు ఇక్కడ చేస్తున్న పని నేలమంటితో బొమ్మను చేశాడు. ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రంలోనికి ఏం చేశాడు ఆయన? నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అనకు ఊదడం ఎలా జరుగుతుంది? నోటి ద్వారా తన ఊపిరిని ఆ యొక్క ముక్కులోనికి, నాసికారంధ్రంలోనికి దేవుడు పంపినప్పుడు మనిషి అయ్యాడు, జీవించు ఆత్మయ్యాడు అని ఇక్కడ చూసినప్పుడు దేవుడు తన యొక్క ఊపిరి, హిజ్ ఓన్ బ్రెత్, దాన్ని ఇక్కడ హెబ్రూ భాషలో మాట్లాడదనగా రువా అనే పదం ఉపయోగించారు. దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క గాలి, అదిగా జీవము కలిగిన ఆ ఊపిరి దేవుడు బొమ్మ యొక్క నాసికారంధ్రంలో ఊదితే మనిషి జీవించు ఆత్మయ్యాడు. కనుక జీవాన్ని అనుగ్రహించే ఆ యొక్క గాలి లేదా ఊపిరి మనిషిలోనికి వచ్చిన సంగతి మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క బలమైన గాలి వంటి శబ్దం ఇదంతయు యోహాను సువార్త ప్రభు నికోదేముతో మాట్లాడింది. అలాగే ఆదికాండములో మనిషిని జీవింపజేసిన ఆ యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అనే సత్యం ఇక్కడ మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నూతన నిబంధనలు వచ్చే సమయానికి, అపోస్తకాలు వచ్చే సమయానికి ప్రభువు చెబుతున్న మాట ఏదనగా అపోస్తల 2వ అధ్యాయంలో అని అంటాడు, చెబుతున్న మాట ఏదనగా మీ మీదకి శక్తి బలము పొందుకుంటారు. ఇక్కడ ఉపయోగించిన పదము డునామిస్ అనగా మనకు డైనమైట్ అనే పదము డునామిస్ అనే పదం నుంచి వచ్చిందని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ డునామిస్కున్న లక్షణం ఏదనగా ఎక్స్ప్లోజివ్ పవర్ అనగా విస్ఫోటనము కలిగించే శక్తి. తర్వాత ఈ విస్ఫోటనం జరిగినప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దం కనుక చూస్తున్న దేవుని యొక్క ఆత్మ గాలితోను ఆ తర్వాత విస్ఫోటనము కలిగించే ఆ శబ్దముతోనూ పోల్చబడింది. ఇది మనం చూసినప్పుడు ఆ పెంతెకోస్తనే పండగ దినమందు వారు కూడి ఉన్న చోట అంతయు కూడా దేనితో నింపబడింది? వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అనగా పరలోకము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండారు. కానీ నేను చూస్తున్నప్పుడు శబ్దం వినబడింది, తాకిడి వారికి తెలిసింది. అది మాత్రమే కాకుండా ఇంకోటి కూడా ఉంది. 3వ వచనం మనం చూస్తాము. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగపడినట్టుగా వారికి కనబడింది. ఏమిటి ఇక్కడ? అగ్ని జ్వాలల వంటి అగ్ని నాలుకలు వారికి కనబడ్డాయి. వేరు నాలుకలు విభాగపడినట్టు కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించడం కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇంతవరకు చూసాం, గాలి వచ్చింది, శబ్దం వచ్చింది. ఇంకా గాలి శబ్దం మాత్రమే కాకుండా ఇంకోటి కనబడుతుంది, అగ్ని కనబడుతుంది. ఈ పెంతెకోస్తు పండుగ దినమందు జరిగింది ఏమిటి? ఆ మొదటి పెంతెకోస్తు పండుగ దినం జరిగింది ఏమిటని ఆలోచన చేస్తే దేవుని యొక్క న్యూమా, దేవుని యొక్క గాలి, లేక దేవుని యొక్క రువా అకస్మాత్తుగా వేగంగా వీస్తూ రషింగ్
విండ్గా వచ్చిన సంగతి. అది దేవుని యొక్క మహత్తరమైన పరిశుద్ధాత్మ శక్తి అని మనం చేస్తాం. గదంతా కూడా నిండిపోయిన పరిస్థితి. అదంతా పరలోకం దిగి వచ్చింది. ఎక్కడ బయట జరుగుతున్న పరిణామం కాదు ఇది. ఆ గది లోపల జరుగుతుంది ఈ సునామీ, ఈ హుదూద్ అని మనం చెప్పవచ్చు. బలమైన గాలి వంటి ఆ శబ్దం ఆ గదిలో, ఆ మేడ గదిలో వారికి వినబడుతూ ఉంది, వారు జరుగుతూ ఉంది. ఈ శక్తి దేని కొరకనగా వారు సర్వలోకానికి వెళ్ళి యెరూషలేము మొదలుకొని యోదయ, సమరయ, గలిలయ, తర్వాత చుట్టుపక్కల ప్రదేశాలు, భూదిగంతాల వరకు స్వార్థను అందించడం కోసం, వారికి ఆ బలాన్ని, శక్తిని ఇచ్చడం కొరకు దేవుడు తన ఆత్మను పంపించాడు. మనందరికి కూడా తెలుసు, ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్న ఈ శిష్యులు ప్రభు బంధించబడినప్పుడు ఒక్కరు కూడా ఆయనతో లేరు. అందరూ పారిపోయారు. మార్క్స్ వార్తలు మనం చూస్తాం. ఒక అతనైతే ఆ సైనికులు రాగానే పారిపోతున్నాడు. ఎవడో వాడు పై వస్త్రాన్ని పట్టుకుంటే వాడు ఏం చేశాడు? వస్త్రాన్ని వదిలేసి ఏం రాయబడింది అక్కడ? దిగంబరిగా పారిపోయాడు. బ్రతకాలి అలాగైనా సరే అని ప్రభువుని పొందించినప్పుడు ప్రభు పక్షాన్ని నిలబడకుండా అంతకుముందు చెప్పారు. అందరూ కూడా అవసరమైతే నీకోసం మా ప్రాణం ఇస్తామని చెప్పారు. పేతురు చెప్పాడు. పేతురు ఒక్కడే మనకు వినబడతారు, కానీ పేతురు మాత్రమే కాకుండా శిష్యులందరూ అదే మాట చెప్పారు. ప్రభు నీకోసం మేము ప్రాణం ఇస్తాం అన్నవాడు ప్రాణాలు పోయే పరిస్థితి. ప్రభు బంధించబడగానే వారు చెదిరిపోయిన సంగతి మనం ఇక్కడ చూస్తాం. భయంతో చెదిరిపోయారు. కానీ ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మతో మీరు నింపడినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, బలం పొందుకుంటారు. దానితో మీరు నా కొరకే సాక్షులుగా మీరు ఉంటారు. దేవుని యొక్క పని, దేవుని యొక్క సువార్త, దేవుని రాజ్య విస్తరణ మనం చేయాలి అని అంటే మన సొంత శక్తి బలముతో మనం ఎంత చేసినా అది వృధా ప్రయాస. ఎందుకనగా మన బలము చాలదు, మన జ్ఞానము చాలదు, మన ధైర్యము చాలదు. మనకు ధైర్యం కావాలి, బలము కావాలి. మనం ప్రకటిస్తున్న సువార్తలో శక్తి ఉండాలి. ప్రజల హృదయాల్లో తాకే ఆ కార్యం జరగాలి. పరిశుద్ధాత్మ వారిలో ఒప్పుదల కలుగు చేయాలి అంటే ముందుగా దేవుని ఆత్మచేత మనము నింపబడాలి. అది నింపబడితేనే మీరు సర్వలోకానికి వెళ్ళగలరు. కనుక శక్తిని ప్రభు ఈ దినమందు, ఈ పెంతెకొస్తు పండుగ దినమందు ఆయన పంపించాలని సంగతిని మనవి చేస్తూ ఉన్నారు. వారు చూసినప్పుడు వారు దేవుని యొక్క మిషన్, దేవుడు అప్పగించిన పనిని చేయడానికి, తర్వాత వారు శబ్దాన్ని విన్నారు. దే హర్డ్ ద విండ్, ఆ బలమైన వీచుతున్న గాలి యొక్క శబ్దం వారు విన్నారు. తర్వాత చూసినప్పుడు అగ్నిని చూచారు. దే సా ఫైర్, టంగ్స్ ఆఫ్ ఫైర్. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మేనిఫెస్టేషన్స్. ఇవన్నీ ఇంతకుముందు పాత నిబంధనలో మనం చూస్తాం. ఈ పాత నిబంధనలు చూసినప్పుడు ఇవన్నీ కూడా వారికి అనుభవమైన విషయాలని చెప్పి మనం ఇచ్చేస్తాం. ముఖ్యంగా ఈ అగ్ని. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, మిద్యాను అరణ్యములో మోషే తన మామ యొక్క మందలు మేపుతూ ఉంటుండగా తనకు కనబడింది ఒక మండుచున్న పొద. ఆ మండుచుంది పొద, కానీ పొద కాలిపోవడం లేదు. ఆ కాలిపోవడం లేదు ఏమిటా అనే సంగతి మోషే వెనక్కి తిరిగి ఆ పొద దగ్గర వెళ్ళినప్పుడు ఆ పొదలో నుండి, లేకపోతే ఆ అగ్నిలో నుండి దేవుని యొక్క స్వరం, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైనది, కానీ నీ కాలు చెప్పులు తీసేవన్నప్పుడు మోషే తీసేస్తాడు, వెళ్తాడు, నిలబెడతాడు. అక్కడ పొద కాలుతూ ఉంది, కానీ మండిపోలేదు. పొద కాలిపోలేదు, మంట మండుతూ ఉంది. కానీ దేవుని సంగమా ఇక్కడ మొట్టమొదటిసారి దేవుడు ఆ మిద్యాను అరణ్యములో ఆ మంటను చూచాడు, అగ్నిని చూచాడు. ఆ అగ్నిలో నుండి దేవుడు తనతో మాట్లాడిన ఆ సందర్భం. దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం చాలాసార్లు ఒకసారి ఆలోచిస్తాను. అరణ్యములో ఆ గొర్రె మందలు మేపుకుంటూ ఎంతకాలం ఉన్నాడు మోషే? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలంలో అది రొటీన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. అరణ్యములో, అడవిలో చూసినప్పుడు మంటలు రేగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక మంట, ఆ పొద కాలడం అనేది పెద్ద విశేషమైనది కాదు. కానీ మోషే గమనించేదనగా అది మంట మండుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. ఇది ఏమిటి వింత అని అక్కడ ఆగాడు. సాధారణంగా మనం దినదిన జీవితంలో జరుగుతున్న విషయాలు చాలా మనం పట్టించుకోం. ఒక రకమైన నిర్లక్ష్యం, డిసప్పాయింట్మెంట్. ముఖ్యంగా చూసిన మోషే కూడా డిసప్పాయింట్మెంట్ ఉంది. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, రాజు విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు, అన్ని విషయాల్లో ఆరితేరాడు. తను అనుకున్నాడు, నేను ఇశ్రాయేలు జనాంగాన్ని నాయకుడిగా వారిని నడిపిస్తాను, విడిపిస్తానని చెప్పి సొంత ప్రయత్నం చేసి
ఇశ్రాయేలుకు నేనే మీ రక్షకుడు, నేనే మీ విమోచకుడిని, మీ తరపు నేను యుద్ధం చేస్తాను, మీ తరపు నేను పోరాడతాను అని చెబితే ఇశ్రాయేలు అంటారు, నిన్ను ఎవడు నియమించాడు? మా మీద మేము రాజుగా నిన్ను ఎవడు పెట్టాడు? నిన్ను ఒకరిని చంపావు, ఈరోజు నన్ను చంపుతావా అనగానే భయం వేసింది. ఎవరికి? మోషేకి. తను అనుకున్నాడు, నేను రాజు అవుతాను, ఫరో తర్వాత నేనే ఫరోగా ఉంటాను, ఈ ప్రజలు నన్ను అంగీకరిస్తారు, వీరందరూ నన్ను స్వీకరిస్తే వీరి తరపున నేను యుద్ధం చేస్తాను అని అనుకుంటే వీరు అంటారు, నిన్నెవడు పెట్టాడు రాజుగా మా మీద? దేవుడు పిలవకుండా, దేవుడు ఏర్పాటు చేయకుండా మన సొంత నాయకత్వం వహించడం చూస్తే ప్రజలు అడుగుతారు, నిన్నెవడు పెట్టాడు? ఎవడు పెట్టాడు అన్నదానికి మరి జవాబు చెప్పడానికి ఉండాలి. నన్ను దేవుడు పంపించాడు, దేవుడు చెప్పాడు, నాకు దేవుడు అప్పగించాడు, దేవుని మాట మీద నేను చేస్తాను చెప్పగలిగిన ధైర్యం సత్తా ఉన్నవాడైతే నిలబడతాడు, లేకపోతే మోషేలాగా పారిపోతాడు. కానీ ఎంత నిరాశ, ఎంత నిస్పృహ, అంత రెడీగా ఉన్నాను నేను, ఫుల్ ట్రైనింగ్ ఉంది, 40 సంవత్సరాల వయసు, కానీ ఇప్పుడు నేను ఏదైనా చేయగలను, ఈ ఫరోని వీరందరూ పక్షాన్ని ఎదిరించగలను అనుకున్నాడు. కానీ వారు అతను స్వీకరించలేదు. అలాంటి ఆ నిరాశ పరిస్థితుల్లో 40 సంవత్సరాలు ఉండిపోయాడు. ఆ 40 సంవత్సరాల్లో ఒక నిర్లిప్తత, ఒక విచారము, దుఃఖము. అయ్యో, ఒకసారి ఆలోచించండి, రాజు కోటలో పెరిగిన వాడు ఇప్పుడు అడవిలో, అరణ్యములో మందలు, తన మందలు కూడా కాదు, తన మామ మందలు అంటే ఇల్లరకం వెళ్ళిపోయాడు. కొంతమంది ఇల్లరకం గొప్ప, కానీ ఇల్లరకం ఒక పరిస్థితి మోషే అనుభవిస్తున్నాడు, బాధ అనిపిస్తున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి వాడు కూడా సడన్గా ఇది చూస్తున్నాడు, ఇదేమిటిది మండుతుంది కానీ కాలిపోలేదు. అక్కడ నుండి దేవుడు తనతో మాట్లాడు. మొట్టమొదటిసారి అది మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకా మనం చూస్తాం, నిర్గమకాండం 13వ అధ్యాయం మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపించిన విధానం అగ్ని స్తంభం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభం. ఇక్కడ మరొకసారి అగ్నిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత సీనాయి పర్వతం మీద చూస్తే నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఆ సీనాయి పర్వతం అంతా కూడా పైన మంట మండుచూ ఉంది, కాలుతూ ఉంది సీనాయి పర్వతం పైన. అదంతా వారు చూస్తూ ఉన్నారు. ఇంకా హెబ్రీ పత్రిక 12:29 చూస్తే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కానీ ఈయన దహించు అగ్ని అయిన దేవుడు. కానీ ఈయన చూసినప్పుడు ఈ అగ్ని చూసి వారందరూ 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి గట్టిగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అగ్ని ఆ గదిలోనికి దిగి వచ్చింది, గొప్ప శబ్దముతో గాలి. ఆ తర్వాత అగ్ని, ఈ అగ్ని చూసినప్పుడు అగ్నిలో 2 సాదృశ్యాలు మనం చూడొచ్చు, 2 సింబాలిజమ్స్ మనం చూడొచ్చు. అవేవనగా మొదట అగ్ని వెలుగు. ఈ వెలుగు అన్నప్పుడు మనకి ఈ రోజుల్లో అగ్ని వెలుగా మనకు అర్థం కాదు. మన వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఈ లైట్ల నుంచి వస్తుంది. ఈ లైట్లు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? దానికి ఎలక్ట్రిసిటీ, కరెంటు. కానీ ఇప్పుడు మనకు వెలుగు అంటే ఎలక్ట్రిసిటీ మనకు అర్థమవుతుంది తప్ప అపోస్తుల కార్యము రాసిన కార్యములో కానీ అంతకుముందు పూర్వదినాల్లో కానీ మనం చూస్తే లేదా మన దేశంలో మన యొక్క పూర్వస్థితి, మన పితరులు, మన తాతలు, తండ్రులు జీవించిన ఆ కాలానికి వెళితే వెలుగు కావాలంటే తప్పనిసరిగా అగ్ని కావాలి. క్రొవ్వొత్తులో, ప్రమిదో, లేక దీపమో ఏదో అగ్ని ఉంటేనే తప్ప వెలుగు లేని పరిస్థితి అని మనందరికి కూడా తెలుసును. కానీ ఈ అగ్ని, ఈ వెలుగు ఇవ్వడం మాత్రం, వెలుగులో మనం జరిగేది ఏదనగా ఉన్న విషయాలు మనకు కనబడతాయి, వెలుగు ప్రకాశిస్తుంది. మనం చూడడానికి ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అని తెలుసుకోవడానికి వెలుగు మనకు అవసరం. కానీ ఈ అగ్ని చేసే పని మనకు ఇల్యూమినేషన్ చూపిస్తుంది. తర్వాత దేవుని యొక్క వెలుగు ఇది మనకు అవగాహన, మనకు జ్ఞానం ఇస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా వీరికి నీ వెలుగు అనుగ్రహించు. ఏమిటో వెలుగు? మానసికంగా జ్ఞానం. మనలో కొంతమందికి మన మనసులు మూసుకుపోయాయి, మూసిపోయి చీకటితో ఉండిపోయాయి, ఆ లోపల దాగి ఉండిపోయింది. చేసే ప్రభువా నీ వెలుగు వారి మనసులోనికి, వారి హృదయాల్లోనికి చొప్పింపజేసి చూడగలిగిన కన్నులు. అంటే ఈ కన్నులు బాగానే కనబడతాయి, కానీ లోపల కన్నులు కొంతమందికి కనబడవు. ఈ పై కన్నులే అసలైన దృష్టి అనుకొని ఈ పై కన్ను దృష్టిని అనుసరించి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ లోపల నేత్రము, లోపల మన వెలుగు కలగాలి. ఆ వెలుగు ఎలా కలుగుతుందిగా? అగ్ని వలన, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని వలన కలుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ పైనుండి వచ్చిన యొక్క ఈ అగ్ని చూసినప్పుడు పైనుండి రావడం, దేవుని యొక్క సన్నిధి, దేవుడే దిగి రావడం అనే సాదృశ్యాన్ని మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పైనుంచి వచ్చిన వెలుగే సమస్త జ్ఞానానికి మొదటిది వెలుగు, తర్వాత సత్యం.
ఈ అగ్నిలో మనం చూస్తూ ఉన్నాం. సత్య వెలుగులో చూసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనకు కనబడతారు. చీకట్లో చూసినప్పుడు మనం అనుకున్నది ఒకటి, మనం ఊహించింది ఒకటి, తీరా అక్కడ ఉన్నది వేరే కావచ్చును. చీకట్లో మన దృష్టి సరిగా ఆనక. కానీ వెలుగు వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కనబడదు. ఏది ఏమిటో మనకు అర్థమవుతుంది. సత్యం మనకి తెలుస్తూ ఉంది. కనుక అగ్ని ఇంకా చూసినప్పుడు సింబలైజెస్ వార్మ్త్ అండ్ ఎఫెక్షన్. అగ్ని వెచ్చదనాన్ని, ప్రేమను, అభిమానాన్ని కూడా చూపిస్తుంది. వార్మ్త్ అగ్ని చూసినప్పుడు, ఫైర్. ఇప్పుడు చల్లదనము, కోల్డ్నెస్, అదేమి సూచిస్తుంది? అంగీకరించకపోవడం, నిర్లక్ష్యము, నిర్లిప్తత కనబడుతుంటుంది. ఆ కోల్డ్నెస్ అనగా మన మాటల్లో తెలుస్తుంది, అది చల్లగా ఉన్న పరిస్థితి. కానీ వెచ్చగా ఉన్నప్పుడు, ఇందాక మనం సాక్ష్యం విన్నాం, సోదరు రూత్ గారు చెప్పిన సాక్ష్యం. ఎలాగుంది ఆమె సాక్ష్యం? లోపల మంట మండుతూ ఉంది. లోపల మంటతో ఆ సంతోషం వస్తుంది. వెచ్చగా ఉంది, వేడిగా ఉంది కనుక మాటలు ప్రవాహంగా వచ్చాయి. అదే లేకపోతే జరిగింది. ఎలా జరిగిందంటే దేవుడు మహాకృప చేత అని ఇంక మాటలు రావు. అది కోల్డ్నెస్. ఇంకా ఏది చెప్పడానికి ఏమీ ఉండదు. ఇక ఇప్పుడు ఆడు చెప్పడానికి ఇంకో 10 నిమిషాలు చెప్పగలరు. వెనకాల డానీ లేచిపోబట్టి కొంత గాబరపడ్డారు, కానీ లేదా ఇంకా చెప్పగల పరిస్థితి. ఎందుకు? లోపల ఆ వెచ్చదనం, ఆనందం, ఆ సంతోషం మనలో ఉంటే. ఇప్పుడు దేవుని వాక్యం మనం చూస్తాము. త్వరగా వెళ్దాము. క్షమించాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. అసలు ఇందులో నుంచి మాట్లాడాలనుకున్నాను నేను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే, ఇది లవోదికే సంఘాన్ని గురించి ప్రభువు చెబుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాను. 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఐ నో యువర్ వర్క్స్. ఇక లవోదిక సంఘం మాత్రం కాదు, అక్కడ ఉన్న అన్ని సంఘాలకు అదే మాటలు చెప్తాడు ప్రభు. ఆ 7 సంఘాలతో కూడా వారిలో ఉన్న చెడుతనాన్ని బయటికి చెప్పడానికి అని అంటాడు, ఐ నో యువర్ వర్క్స్. నువ్వు చేస్తున్న కార్యాలు నేను ఎరుగుదును అని చెప్పి అని అంటాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇది చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఏమిటిది? చల్లగానైనా వెచ్చగా, వెచ్చగానైనా చల్లగా, చల్లగానైనా వెచ్చగా, ఇన్నిసార్లు ఒకే మాట చెప్పాలా? ఇంగ్లీష్లో దాన్ని రిడెండెంట్ వర్డ్స్ అంటాం. అనగా అనవసరమైన మాటలు ఒకే మాట 10 సార్లు చెప్పడం. అది ఒకవేళ మన భాష ప్రకారంగా, మన యొక్క జ్ఞాన ప్రకారంగా ఆలోచిస్తే, ఎందుకు ఇన్ని మాటలు? ఒకసారి ఒక మాట సరిపోద్దా? సరిపోద్దు కదా. ఇన్ని మాటలు ఎందుకు వాడారు? ఎవరు వాడారు ఇవి? ఎవరు వాడారు? యోహాను వాడలేదు. ఎవరు వాడాడు ఇవి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మరి పాఠాలు చెప్పడానికి సాహసించకండి ఎవరు కూడా. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? ఇదే మాట, చెప్పిన మాటలే మరలా చెప్తున్నాడు. ప్రభు అన్నిసార్లు చెప్పాడు అని అంటే దానికి ఎంతో కారణం ఉంది, అర్థం ఉంది. దాన్ని గ్రహించవలసిందిగా మనం అంటున్నాడు ఇక్కడ, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అంటే అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. కానీ ఎలాగున్నావు? నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎలాగున్నావు? నిలువెచ్చగా ఉన్నావు. ఈ లోకంలో జ్ఞానులు ఎవరో తెలుసా? తెలివైన వారు ఎవరో తెలుసా? ఎవరిని నొప్పించక, ఎవరిని బాధ పెట్టక, అందరిలా కలిసిపోయేవాడు తెలివైనవాడు కదా. మరి ఇక ఏవి స్ట్రిక్ట్ రూల్స్ ఉండవు, నియమాలు ఉండవు, ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమం ఉండదు. ఏదైతే అలాగే అంతే. అలాగే అందరితో పాటు, నలుగురితో పాటు. ఈ సామెతలు బాగా వస్తాయి మనకి. హల్లెలూయా అంటారు రాదు, కానీ కొంతమందికి ఎందుకు హల్లెలూయా స్తోత్రం భాషలో పడవు, కానీ బూతులు చాలా ఇష్టం. బ్రహ్మాండంగా బూతులు ఆడతారు. ఆ డిక్షనరీ కూడా తయారు చేశారు కొంతమంది బూతుల్లో. ఈ బూత్ కింద అర్థాలు ఉంటాయని. ఎవరు? క్రైస్తవులు. ఇది ఎందుకు ఎక్కడికి వచ్చాము మనం? చల్లగానే వెచ్చగానే లేవు, మధ్యస్థంగా నులివెచ్చగా ఉన్నావు. గోడ మీద పిల్లిలాగా ఉన్నావు. ఇటు అవకాశం దూకేస్తాం. అది నాదే, ఇది నాదే. ఓ పాము ఉంటుంది కదా, తలా తోక రెండు ఒకలాగా ఉంటాయి.
తోక చూపించాలి, తోక చూపిస్తా, తల చూపించాలి, దూడ తల చూపిస్తా. నేను ఉన్నాను, అన్నిట్లో నేను ఉన్నాను, ఎక్కడైనా నేనే. దేవుడు దాన్ని అసహించుకుని ఎలాగంటాడు అక్కడ అంటాడు, నేను నోటి నుండి ఉమ్ము వేస్తాను. నోటి నుండి ఉమ్ము వేస్తానంటే ఎలాగుంటుంది ఉమ్ము వేయడం? అది మామూలు ఉమ్ము వేయడం కాదు. అక్కడ మేము వైజాగ్ వెళ్ళాం, అమ్మగారు నేను ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే మా ముందు ఒక బస్సు, ఆ బస్సులో ఒక ఆవిడ బుర్ర బయటికి పెట్టింది. సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది, ఆ పక్కన కార్లు ఇవన్నీ ఆగాయి. మేము దేవుని దేవుని కొంచెం వెనక్కి కొన్నాం. ఆ బస్సులో బయట పెట్టి కక్కుతుంది. అడేం చేస్తాం? అబ్బాయి ఎంత బాగా కక్కుతుందని చూస్తున్నావా? ఎవరైనా వాంతి చేస్తూ ఉంటే చూస్తే ఏమవుతుంది? మనకి వచ్చేస్తుంది, అవునా కదా? దాంతో ఏం చేస్తాను, నేను బుర్ర పక్క తిప్పేసుకున్నాను. ఆ తర్వాత ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది, నా భయం. సరిగ్గా ఆవిడ కిందకి మా కారు వస్తే, నా మీద కక్కేస్తే, కారు మీద కక్కేస్తే ఏం చేయాలి? కానీ దేవుని దాటి వెళ్ళిపోయాం. ప్రభు అంటున్నాడు, ఉమ్ము వేస్తానంటే కక్కేస్తానంటున్నాడు. ఎప్పుడు కక్కేస్తాం మనం? తిన్నది లోపల ఇమడకపోతే, కడుపులో తిప్పేస్తే, అసౌకర్యంగా ఉండి మరి ఇక్కడ దాన్ని సహించలేని పరిస్థితి. సామెత ఉంది కదా తెలుగులో మనకి, కక్కు వచ్చినా బాగొచ్చు, కళ్యాణం వచ్చినా. అందుకని కొంతమంది కళ్యాణం మరి చెప్పాల్సి అక్కడ గబగబా చేసుకుంటూ ఉంటారు. అయ్యి వచ్చేసిందండి పెళ్ళి ఆ సామెతను అనుసరించి. ఆ కళ్యాణం సంగతి నాకు తెలియదు, కానీ కక్కు మాత్రం ఎవడో ఆపలేము కదా. కొంతమంది కక్కి ప్రాక్టీస్ అయిపోతారు, అది వేరే సంగతి. కానీ సాధారణంగా ఎవరైనా కూడా కక్కు వస్తే దాన్ని ఆపలేము. కానీ ప్రభు అంటాడు, కక్కు ఎప్పుడు వస్తుంది? మనకు అసహ్యం కలిగినప్పుడు, లోపల ఇమ్మడనప్పుడు, ఇంక ఇష్టపడనప్పుడు, మరి వాంతి చేసేయాలి. ఇలాగ చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండకుండా నులివెచ్చగా నీ ఉంటే నాకు ఎలాగొస్తుంది? నాకు వాంతి వచ్చేస్తుంది. అందుకేనేమో దేవుడు మన సంఘాల్లో ఉండడం లేదు, ప్రభు ఉండడం లేదు. ఎందుకంటే మనం చాలా తెలివి మీరిపోయాం. చల్లగానైనా ఉండడం లేదు, వెచ్చగానైనా ఉండడం లేదు. మనందరం కూడా నులివెచ్చని క్రైస్తవులం. అటు వేడి కాదు, ఇటు చల్లదనము కాదు. మనలో చాలామందికి గోరువెచ్చని నీరు ఇష్టం. వేడి నీళ్ళు తాగలేం, చన్నీళ్ళు తాగలేం. గోరువెచ్చని నీరు ఏవర్రా మీరు నీళ్ళు తాగరా ఏంటి నాకు తెలియదు. లేదు మీరు అందరూ రెల్లివీధి వెళ్తున్నారా? రెల్లివీధిలోని దాహం తీర్చుకుంటున్నారా ఏంటి? గోరువెచ్చని నీరు కనుక అవి తాగి మరి అందరం కూడా గోరువెచ్చగా తయారైపోయాం. ఈ లోక విధానం ప్రక్క దేవుని విధానం రెండు కూడా వయలెంట్గా అపోజ్ చేస్తున్న విధానాలు అవి. దేవుని విధానం పూర్తిగా లోక విధానానికి సంపూర్తిగా విరుద్ధమైనది. దేవుని విధానానికి సంపూర్తిగా విరుద్ధమైనది లోక విధానం. అయితే మన క్రైస్తవులు నేర్చుకున్నది ఏంటనగా, అక్కడ లోకానికి బాధ కలిగించవు, దేవునికి బాధ కలిగించకుండా మధ్యస్థంగా ఉంటాం. లోకానికి అది ఇష్టం. లోకానికి వారిది పాటిస్తూ, దేవుని వాక్యాన్ని పాటిస్తూ, దేవుని క్రీస్తు విధానాన్ని పాటిస్తున్నా వాళ్ళకి ఏమీ నష్టం లేదు. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఆయన విధానమే, ఆయన మాటే. నిజంగా చెప్పాలంటే మన దేవుని విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తే లోకం మన శత్రువులు అవుతారు. లోకం మనకి ఎప్పుడు స్నేహంగా ఉంటారనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నీరు కార్చేసి, దాన్ని డైల్యూట్ చేసేసి, వారికి అనుగుణంగా దాన్ని ఎప్పుడైతే మనం మార్చేస్తామో లోకం మనకి స్నేహంగా ఉంటుంది. లోకములో మన ఎడల వ్యతిరేకత, మన ఎడల కోపము, మన ఎడల ద్వేషము ఉన్నదంటే దాని అర్థం దేవుని విధానములో మనం పాటిస్తూ ఉన్నామని అర్థమవుతూ ఉంది. దేవుని సంఘమా ప్రభు కోరుతుంది, నులివెచ్చని క్రైస్తవులు కాదు, లూక్వామ్ క్రైస్తవులు కాదు, గోరువెచ్చని క్రైస్తవులు కాదు, గోరువెచ్చని క్రైస్తవ్యము కాదు, గోరువెచ్చని సంఘము కాదు ప్రభు కోరుతున్నది. ఎలాంటి సంఘం కావాలి? అయితే చల్లగా ఉండు. చల్లగా అంటే పూర్తిగా లోకములో లోకానుసారంగా వెళ్ళిపో, గెట్ అవుట్, ఎంజాయ్ యువర్ లైఫ్, దాని నుండి ఆనందించు. ఆ ఆనందము కావాలి, ఇది కావాలంటే కుదరదంటున్నాడు ఆయన. నాకు వాంతి వచ్చేస్తుందర్రా, నాకు వాంతి వస్తుంది, నాకు అసహ్యం వేస్తుంది. నువ్వు ఎలాగ ఉండాలి?
వెచ్చగా ఉండాలి, వేడిగా ఉండాలి. దేవుని యొక్క అగ్ని నీలో మండుతూ ఉండాలి. దేవుని యొక్క అగ్ని మన ఎముకల్లో మంట మండుతూ ఉండాలి. ఆఫ్రికా దేశంలో ఒక సేవకుని గురించి అతని బయోగ్రఫీ నేను చదివాను. అందులో అతని బయోగ్రఫీ హెడ్డింగ్ ఏమిటనగా ఫైర్ ఇన్ హిస్ బోన్స్. అతని ఎముకల్లో అగ్ని. ఎముకల్లో అగ్ని ఎలాగుంటుంది? ఎముక లోపల మండుతూ ఉంటుంది అగ్ని, ఎముకల్లో అగ్ని. ఫైర్ ఇన్ హిస్ బోన్స్ అనగా ఆసక్తితో మంట మండుతూ ఉంటుంది. దేవుని యొక్క విషయాలు, దేవునికి సంబంధించిన విషయాల్లో అగ్ని మంట వలె మండుతూ ఉంటుంది. కీర్తన గ్రంథంలో చూస్తాము, దావీదు అంటాడు, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి దాన్ని భక్షిస్తుంది, నన్ను తినేస్తుంది. మళ్ళీ ఏం తినేస్తుంది? ఏం తింటుంది మనల్ని? మీరు ఆలోచించడం, అవన్నీ వివరించడానికి టైం లేదు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. యేసు ప్రభు దేవాలయం శుద్ధి చేసినప్పుడు శిష్యులు అనుకుంటారు, తర్వాత అర్థమైంది వారికి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. దావీదు అన్నాడు కదా, ఆ ఆసక్తి ఇదిగో ప్రభువులో మేము చూచాం. మనలో కూడా ఆసక్తి కనబడాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దిగి వచ్చినప్పుడు గాలి వంటి మహాశబ్దము, అగ్ని నాలుకలు విభాగింపడినట్టుగా వారి మీద దిగినప్పుడు ఆ మంట, ఆ స్పార్క్ మనలో వెలుగునిస్తుంది. మనకి హృదయాల్లో, మనకి ఆత్మలో, మన దేహాల్లో, మన ఎముకల్లో ఆ మంట మండుతూ ఉండాలి. ఈ యొక్క మంటకు మనం ఇచ్చే సాధనం, లేకపోతే అగ్నికి బలాన్ని ఇచ్చేది ఏదనగా దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, సంఘము. ఈ మూడు. మరి ఇది ఇంకో వేరే ప్రసంగం అవుతుంది. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట మనకు మన అగ్ని నిత్యము మండుతూ ఉండడానికి దేవుని వాక్యం అవసరం. దేవుని సంఘమా, దేవుని వాక్యము, తర్వాత ప్రార్థన. మన వ్యక్తిగత ప్రార్థన మాత్రం కాకుండా సంఘముగా చేసే ప్రార్థన, సంఘ సహవాసం, సంఘమందు మనం ఆచరించే ప్రభు యొక్క బల్ల. వీటన్నిటి ద్వారా చర్చ్ గ్యాదరింగ్ అండ్ సాక్రమెంట్స్, ఇవన్నీ కూడా ఈ మంటను మనలో ప్రజ్వలింపజేస్తాయి. దేవుని యొక్క సంఘమా, ఈ పెంతెకొస్తేనే పండగ దినమందు మనవి చేస్తూ ఉన్నాను. మనం చేయవలసిన కార్యం, మనలో ఈ మంట మండుతూ ఉండాలి. వాళ్ళు ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఈ దినమందు మరొకసారి దేవుని యొక్క సంఘం దేవుని ఆత్మచేత నింపబడాలి. నింపబడి మండుచున్న సంఘముగా మనం ఎవరము కూడా నులివెచ్చని స్థితిలో ఉండడానికి దేవుని చిత్తము కాదు. ఇది మనకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రభు అంటాడు, నిర్గమకాండలో మనం చూస్తాము, ఆ పస్కాను మీరు మీ పిల్లలకు చెప్పాలి. కానీ ఈ దినమందు ఆ పస్కా ఏదనగా ప్రభు యొక్క శిలువ మరణం, శిలువ మరణాన్ని గురించిన విషయం మన పిల్లలకు చెప్పాలి. మన ఇంట్లో ఉన్న మన బిడ్డలకు, మన కుటుంబాలకు యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన లోకానికి వచ్చిన సందర్భం, మరణించింది, సమాధి చేయబడింది, తిరిగి లేచింది మనం చెప్పాలి. ఈస్టర్ పండుగ మనం చేస్తాం, ప్రభువు లేచింది, దాని గురించి మన పిల్లలకు చెప్పాలి. ఆ తర్వాత ఈ పెంతెకొస్తేనే పండుగ దినమందు దేవునికి పరిశుద్ధాత్మ ఈ భూలోకానికి వచ్చిన ఆ సందర్భాన్ని మనం చెప్పాలి. ఇవన్నీ వివరించాలి. వివరిస్తే అది మన తరతరాలుగా ఆ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది. ఆదివారం ఆరాధన చెప్పుకుంటారులే, ఆదివారం చెబుతాం, కానీ మీలో పిల్లలు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? పిల్లలు రావడం లేదు, యవనస్తులు రావడం లేదు. సరిగ్గా పెళ్ళి టైంకి దిగుతారు, అప్పుడు ఇక మన పద్ధతులు ఏమి తెలియదు, మన విధానాలు తెలియదు, వాళ్ళు నచ్చినట్టుగా చేసుకొని పోతారు. దేవుని యొక్క సంగమా, మన పిల్లలకు దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, ఈ పరిశుద్ధాత్మ విధానాన్ని, పరిశుద్ధాత్మ నింపుదలను గురించి ఆనాడు శిష్యులు పిరికివారైన వారు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డారో ఈ 2 అధ్యాయం మనం చూస్తాము. పేతురు ధైర్యంతో మాట్లాడితే 3,000 మంది రక్షణ పొందారు. మన సంఘం నిలబడి మాట్లాడితే ప్రభు మనకిచ్చిన దర్శనం అసాధ్యమైనది కాదు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత సంఘమంతా నింపబడుతుందో, ప్రభు కొరకైనా మండుచున్న సంఘముగా మనం ఉంటామో, ప్రకాశిస్తున్న సంఘముగా మనం ఉంటామో, దేవుని యొక్క బలమైన గాలిని మన జీవితాల్లో, ఆ శబ్దాన్ని, ఆ తాకిడిని అనుభవించి నింపబడి లోపల అగ్ని కలిగిన వారిపై మనం ప్రకాశిస్తూ మండుతూ ఉంటే పాలకొండంతయు ప్రభు దగ్గర రావడానికి పెద్ద కష్టమైన విషయం కాదు. అపోస్తల కాలములో గ్రామాలు, పట్టణాలు ప్రభుకు ఆకర్షించబడ్డారు. మీకు కలిగింది మాకు కావాలని ఒక ప్రక్క భయం ఉండేది, మరొక ప్రక్క రక్షణ పొందుతూనే ఉండేవారు. కానీ మరలా అదే కార్యం మన జీవితాల్లో జరగాలనంటే అలనాడు పెంతెకొస్తు పండుగ దినము జరిగిన కార్యం మరలా జరగాలి.
అది ఈరోజు మనకు కనిపెట్టి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఆ దినమందు పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిసారిగా ఈ భూలోకానికి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోలేదు. పరిశుద్ధాత్ముడు ఈ భూలోకం మీద ఉన్నాడు. ప్రభు వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ తన యొక్క ఆత్మను మన మధ్య పంపించాడు. ఆత్మను మళ్ళీ తిరిగి ప్రభు రాకడ వరకు ఈ భూలోకమందు మన కొరకు ఉంచాడు ఆయన. పరిశుద్ధాత్మ మనకు అందుబాటులో ఉన్నాడు. ఏ సమయమందైనా ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ అగ్ని నాలో ప్రవహింపచేయి, నీ బలమైన కార్యము నా యందు జరిగించు, నీ కొరకైనా మండుచున్న పొదగా, మండుచున్న ఈ వ్యక్తిగా ప్రభు, మండుచున్న ఒక అగ్ని కణముగా నన్ను చేయి ప్రభువా అని నన్ను అడిగితే తప్పనిసరిగా దేవుడు మనకి ఇస్తాడు. మరి ఆశించినవన్నీ మనం పొందుకుంటాం. ఆశించిన వాడికంటే అధికంగా పొందుకుంటాం. కనుక ఈ దినబంధు ఈ కాలంలో మనకు కావలసింది దేవుని యొక్క ఆత్మశక్తి. అది పొందితేనే మీకు శక్తి ఉంటుంది, అది పొందితేనే మీకు బలం ఉంటుంది, అది పొందితేనే మీకు ధైర్యం ఉంటుంది, అది పొందితేనే విధానము తెలుస్తుంది, క్రమము తెలుస్తుంది, దేవుని ఆత్మ నడిపింపు తెలుస్తుంది. ప్రభు ఈ సందేశాన్ని మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక.